రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2 నుండి కింది వరకు 32 వరకు ఈ 10 వచనాలను మీరు చదువుకుంటే నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ ఏమంటాడంటే కోపము, అబద్ధము, ఏంటిది అబద్ధము, కోపము, క్షమించరాని గుణము, ఓర్వలేని గుణము, ఇవన్నీ కూడా 22లో ఏమంటాడంటే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇప్పుడు నేను చెప్పే వస్త్రం ఏంటంటే యేసుక్రీస్తు పోలిక, యేసుక్రీస్తు యొక్క పోలికలో నవీన స్వభావములో మనం ధరించుకొని ఉండాలి. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పేది బట్టలు ధరించుకోవడం కాదు, దయచేసి నగలు ధరించుకోవడం కాదు. నేను చెప్పేది యేసుక్రీస్తును ధరించుకోవాలి. చెప్పండి, ఎవరిని ధరించుకోవాలి? ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తు వారిని మనం ధరించుకొని ఉండాలి. ప్రాణములో ధరించుకోవాలి, ఆత్మలో ధరించుకోవాలి, శరీరంలో ధరించుకోవాలి. తల నుండి పాదముల వరకు నీలో నాలో క్రీస్తు జీవిస్తూ ఉండాలి. కోపం ఎందుకు వస్తుంది యేసయ్యకి? యేసయ్య ఎక్కడ ఉన్నాడు? యేసయ్య ఎక్కడ ఉన్నాడు? గట్టిగా మన లోపల యేసు ఉంటే మరి కోపం వస్తుందని ఎందుకు చేతులు ఎత్తారు? యేసయ్య కోపం వస్తుందా? యేసయ్యకి మీలో ఉండేది ఎవరు? కోపం వస్తుందంటే మనం ఎవరో? హలో, యేసయ్య మనలో ఉన్నాడన్నారు. కోపం వస్తుందంటే మరి దాని అర్థం ఏంటి? హల్లెలూయా. ఉన్నట్టా లేనట్టా? పసి పిల్లలు, ఆ దేవుడు మనందరిలో ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు రక్షణ తీర్మానం చేసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావో, ఆ రోజు యేసు నీలోనికి వస్తూ ఉన్నాడు. అటు తర్వాత మనం ఏంటంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని యేసు క్రీస్తు వారి యొక్క పోలికలోనికి మనం మారవలసి ఉన్నది. యేసు క్రీస్తు వారి యొక్క పోలికలోనికి యేసులాగా మారవలసి ఉన్నది. అలాంటి మనము ఇంకా పాత రోత ప్రాచీన స్వభావాన్ని చేస్తూ ఉన్నాం. అబద్ధాలు, బూతులు, కోపము, క్షమించరాని గుణము. హల్లెలూయా. యేసు అందరినీ క్షమించాడు. యేసు ఏం చేశాడు? అందరినీ క్షమించాడు. ఆయన చెప్తున్నారు, నేను క్షమించాను కాబట్టి మీరు క్షమించండి. మీరు క్షమించితేనే మీ పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. ఏంటంట కాలమును చూస్తే ఈ ఎఫెసీ 4:2-32 మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ చాలా విషయాలు చెప్పాడు. చాలా విషయాలు, దొంగతనం కానీ, అబద్ధాలు కానీ, విగ్రహారాధన కానీ, చాలా విషయాలు చెప్తూ వస్తాడు. సరే, మంచిది. ఈ ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలమును చూస్తే బోధకులు కావలసిన మనం, ఆత్మీయ జీవితంలో అనుదినము ఎదగవలసిన మనం, ఆత్మీయ జీవితంలో యేసు క్రీస్తు వలె అనుదినము ఎదగవలసిన మనము ఆ పాపాన్ని చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, క్షమించాలి. హల్లెలూయా. కోపమొద్దు, అలగవద్దు. ఆ పాత రోత జీవితము మనకు ఉండకూడదు. అబద్ధాలు చెప్తే అబద్ధానికి జనకుడైన సైతాను యొక్క బిడ్డలని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంకా ఏమనుందంటే 5లో, హెబ్రీ 5లో ఏమనుందంటే మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపు. అంటే చెప్పిందే మీకు చెప్పాలి. కోపం వదిలిపెట్టండి, పాపం వదిలిపెట్టండి, క్షమించండి, అబద్ధం చెప్పకండి అని ఈ చెప్పినదే మళ్ళీ 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 చెప్పాల్సి వస్తుంది. ఎవరికి? ఒరే బయటికి వెళ్ళగరా, జారి పడతావురా, ఒరే బురదలో పడిపోతావురా, మురికిలో పడిపోతావురా, దెబ్బలు తగులుతాయిరా అని చెప్పి చిన్నపిల్లలకు చెప్పినట్లుగా అనుదినము చెప్పవలసి వస్తుంది. హల్లెలూయా.